వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడా అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చేశాడంట? ఇస్కరియోతు యూదా వచ్చి, 12 మందిలో ఒక్కడు అయిన ఇస్కరియోతు యూదా వచ్చి దగ్గరకు వచ్చి, ఒకవేళ ఆ గుంపు ఉన్నారు కదా, ఆ గుంపు దగ్గరికి ఒకవేళ వెళ్తే, ఆ గుంపులో ఒకవేళ క్రీస్తుని అనుకొని వేరే వాళ్ళు ఎవరు పట్టుకుంటాడో, నేను వెళ్తే ఇతను అనుకొని ఇతను పట్టుకుంటారో ఏమో అని ఈ ఇస్కరియోతు యూదా దగ్గరికి వెళ్ళి యేసుని వాటేసుకొని అని ముద్దు పెట్టాడు. హల్లెలూయా. ఏ ముద్దు ఇది? ఏ ముద్దు? ఏ ముద్దు అండి? ఏ ప్రేమ అండి ఇది? ఏ ప్రేమ? ముద్దు పెట్టి, నీకు శుభము కలుగును గాక, బోధకుడా నీకు శుభం కలుగును గాక అంటే, ప్రభు అన్నాడు, చిలికాడా, నా స్నేహితుడా, నువ్వేం చేయడానికి వచ్చావో నాకు తెలుసు. నువ్వేం చేయడానికి వచ్చావో చేసే. ఎందుకంటే నాకు తెలుసు మనుషులే మోసం అని నాకు తెలుసు. కనుక నువ్వు చేయాల్సింది చేసే అని ఆయన చెప్తూ ఉండగా, పక్కనున్న పేతురు శిష్యులందరూ కత్తుల చేత పట్టుకొని, ఈ పేతురు కత్తి చేత పట్టుకొని పక్కనున్న సైనికుని తల నరికేశాడు. మిగతా వాళ్ళు అది ఇది వెతుకుతున్నారు లేపడానికి, కొట్టడానికి, యుద్ధం చేయడానికి. ఒకవేళ అలా చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్తారేమో, యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమైనా సపోర్ట్ ఇస్తాడేమో అని పేతురు, యోహాను అందరూ కదులుతున్నారు. ఆయన అక్కడ, ఎందుకు పేతురు కత్తి పట్టావు? ఎందుకు కత్తి పట్టావు? కత్తి పట్టిన వాడు కత్తితోనే పోతాడు. దేన్ని చేత పడతాడో దాంతోనే వస్తాడు వాడు. దేన్ని కోరుకుంటాడో అదే పొందుకుంటాడు వాడు. దేన్ని కావాలంటాడో, దేన్ని ఎత్తుతాడో, దేన్ని ఆశిస్తాడో, దేనికోసం ప్రయాసపడతాడో, దేనికోసం పరిగెత్తుతాడో, దేనికోసం నిలబడతాడో, దేనికోసం శ్రమ పడతాడో దానితోనే పోతాడు వాడు. దాన్నే పొందుకుంటాడు. కనుక నీ కత్తి తీసి వరల పెట్టు అని చెప్తే కత్తి తీసి పక్కన పెడతాడు. ఈ చెవి నరికేస్తారు కదా, చెవి నరికేస్తే చెవి తీసి మనం చెవి అతికించి అక్కడ స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచిన తర్వాత సైనికులు వచ్చి పెటేమని ఇంటి నుంచి వచ్చి కొడతారు. కొట్టడమే ఆయన ఇలా నేలకు బోళ్ళ పక్కల పడతాడు. అలా పడడమే అంతవరకు ఆయనకు సపోర్టుగా నిలబడి, కత్తి పట్టుకొని సపోర్టుగా నిలబడి, ఏదో చేస్తామని సపోర్టుగా నిలబడిన వారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు.
అందరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అందరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. యేసయ్య ఒక్కడే నిలబడతాడు. ఒక్కడే గెస్తమనే తోటలో ఆయన ఒక్కడే. అంతవరకు ఎవరిని నమ్మి వచ్చాడో గెస్తమనే తోటలోకి, ఎవరిని పిలుచుకుని వచ్చాడో గెస్తమనే తోటలోకి, ఎవరి మీద ఆధారపడి వచ్చాడో, ఎవరిని నమ్మాడో వారందరూ ఏకదమ్ముగా వారందరూ ఒంటరిగా వదిలిపెట్టి పారిపోతారు, వెళ్ళిపోతారు. పెద్ద దెబ్బ ఎక్కడ తగింది తెలుసా? ఏసైకు దెబ్బ ఎక్కడ పడింది తెలుసా? ఎప్పుడైతే ఆయన్ను వదిలేసి ఆయనను విడిచిపెట్టి పారిపోయారో అక్కడే యేసయ్య కన్నీళ్లు విడిచాడు. ఆయన కన్నీళ్లు విడిచాడు. అయ్యో నమ్మానే, ప్రేమించానే, నాతో పాటు ఉంచుకున్నానే, అద్భుతాలు చేసే వరాన్ని ఇచ్చానే, సచ్చిన శవాలు లేపే అభిషేకం ఇచ్చానే, గ్రామాలు పట్టణాల ఎదుట నిలబెట్టి గణపరిచానే, గొప్పగా దీవించానే, గొప్పగా నిలబెట్టానే. చేపలు పట్టుకునేవాడైన పేతురు, వ్యాపారం చేసుకునే వాళ్ళు, చేపలు పట్టుకునే వాళ్ళు ఎక్కడ విలువలేదు, ఎవరికి విలువలేని వారిని తీసుకొచ్చి విలువగలిగిన స్థానంలో నేను కూర్చోబెట్టానే, విలువగలిగిన పొజిషన్ లో కూర్చోబెట్టానే, ఘనత లేకపోతే ఘనతనిచ్చానే. అప్పులలో, బాధల్లో, వేదనలో, రోగంతో నలిగిపోతుంటే బాగు చేశానే, స్వస్థపరిచానే. నడి రోడ్డు మీద నన్ను వదిలేసి వెళ్ళిపోతారని అక్కడ మొట్టమొదటిసారి ఆయన కన్నీళ్లు విడిచాడు. హృదయ వేదనలో అక్కడ ఆయన వేదన పడ్డాడు. ఎందుకంటే నమ్మి ఎవరిని నమ్మాడో, ఒకడు నమ్మితే ఆ వ్యక్తి ముద్దు పెట్టుకొని గొంతు కోసి వెళ్ళిపోయాడు. మిగతా వారందరూ నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెన్నుముక్క విడిచి వెళ్ళిపోయారు. ఏ కాకిని చేశారు? యేసయ్యను ఒంటరివని చేశాడు. ఒంటరిగా నిలబడ్డారు. ఆయన ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇక్కడి నుంచి ఒకడు వచ్చి టేలిమని చెంపగేసుకొట్టాడని వీళ్ళ వైపు చూస్తూ ఉండగా ఇక్కడి నుంచి వచ్చి మరొకడు టేలిమని చెంపగేసుకొట్టాడు. ఇక్కడ కొట్టాడు. ఇటు చూస్తూ ఉండగా వెనకమాల ఒకడు వచ్చి కాలి తంతే అలాగే బోర్ల పక్కన పడ్డాడు. గుండెలు పగిలిపోయాయి యేసయ్య. ఏం ప్రేమ! దేవాతి దేవుడై ఉండి, సర్వశక్తిమంతుడై ఉండి, సింహాసనాన్ని విడిచి ఏ కాకి వలె ఆయన గెస్తమనే తోటలో ఒంటరిగా నలిగిపోతూ దెబ్బలు తింటూ ఒక పిచ్చగాని వలె గెస్తమనే తోటలో నరక యాతన అనుభవిస్తున్న ఆయన కంటే నేను ఎక్కువ శ్రమను భరిస్తున్నామా? ప్రభు నాతో ఇదే మాట్లాడాడు. నేను పడిన శ్రమ కంటే నువ్వు పడుతున్న శ్రమ ఎక్కువనా? నేను పడుతున్న బాధ కంటే నువ్వు పడిన బాధ ఎక్కువనా? యేసయ్య మీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఆయన పడిన బాధ కంటే మనం పడుతున్న బాధ ఎక్కువ అంటారా? యేసయ్య ఆయన మహామహిమ కలిగిన వాడై ఉండి, ఆయన మహా తేజస్సు కలిగిన వాడై ఉండి, ఆయన సర్వాన్ని సృష్టించిన వాడై ఉండి, ఆయన సర్వంలో ఉన్నవాడై ఉండి, ఆయన ఏమైనా చెయ్యగలిగిన వాడై ఉండి, పనికిరాని వాడు, పనికి మాలిన వాడు, దీనులు, వెంట కుప్ప మీద పడిన దరిద్రుల దగ్గరికి ఆయన దిగి వచ్చి వారి కాళ్ళు పట్టుకొని వారి కాళ్ళు కడిగి ఆ తుడిచి అంత చేస్తే ఆయన కాళ్ళు కడిగిన ఆయన కాలితో తన్ని వెళ్ళిపోయారండి శిష్యులు అందరూ. గెస్తమనే తోటలో కాలితో తన్ని వెళ్ళిపోయారు ఆయన. ఎవరి కాళ్ళు కడిగాడు ఆయన, ఎవరి కాళ్ళు కడిగారో వారు కాళ్ళతో తన్ని వెళ్ళిపోయారు. యేసయ్యను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. ఒంటరిగా
గెస్తమని తోటలో ఒంటరిగా నిలిచిపోయాడు. ఒంటరిగా ఒకప్పుడు వేల జనము, ఒకప్పుడు వందల జనం ఆయన చుట్టున్నారు. ఆయనకు ఆపద వచ్చేసరికి అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. శిశువుడైతే ముద్దు పెట్టుకొని ఏ ముద్దు, అలాంటి ముద్దును పెడుతున్నావా ఏసైకు? చూసుకోకసారి ఏ ముద్దు పెడుతున్నావు? ఏసైను ప్రేమించే ముద్దును పెడుతున్నావా? ఏసైను పట్టించి ఏసైను గొంతు కోసే ముద్దును పెడుతున్నావా? ఏ ముద్దు పెడుతున్నావు నువ్వు? ఎంత నమ్మాడు ఆయన, నమ్మాడు శిశువులను. నమ్మితే అక్కడికక్కడే అందరూ విడిచేసి వెళ్ళిపోయారండి. అందరూ విడిచేసి వెళ్ళిపోయారు. కాళ్ళు కడిగించుకున్న లేరు, పక్క నుండి తిన్నవాళ్ళు లేరు. ఏసఐ రొట్టె మిగిలితే రొట్టె, ఏసఐతో పాటు రొట్టె, చికెన్, చేప, మంచి భోజనం, మంచి వసతులు. ఏసఐ ఆయన తిన్న నోటి కాడిది. ఆయనతో పాటు ఉండి ఘనత వహించారు, ఘనత పొందుకున్నారు, తిన్నారు, ఎంజాయ్ చేశారు. చివరికి ఏసైను నడి రోడ్డు మీద వదిలేసి, ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడి నుంచి ఆయనంట బైబిల్ చెప్తుంది, అక్కడి నుంచి ఆయనను ఈడ్చుకొని వచ్చారంట. ఎలా వచ్చారంటే ఈడ్చుకొని, పట్టుకొని కాదు, చేత పట్టుకొని కాదు, తోలుకొని ఇలా కాదు, నడిపించుకుంటూ కాదు, గుర్రాల మీద కాదు, రథాల మీద కాదు. ఎలా అంటే ఈడ్చుకొని వచ్చారంట. ఈడ్చుకొని ఎక్కడికి వచ్చారంటే ప్రధాన యాజకుని దగ్గరకు వచ్చారు. ఇది ఏ సందర్భంలో, ఇది ఎక్కడ జరుగుతుందంటే దాదాపు 2 గంటల సమయం, 2:30 ఆ సమయంలో 2:30 సమయంలో ప్రధాన యాజకుని దగ్గర యేసుక్రీస్తు ప్రభువు నిలబడ్డాడు. అంటే దానికి ముందు 1 గంట సమయంలో యేసయ్యను పట్టుకున్నారు. అంటే 1 గంట 12, 1 గంట 2 గంటల సమయంలో అక్కడ జరుగుతుంది సంఘర్షణ. చెవి నరకడం, ఒక్కొక్కరు పారిపోవడం, యేసయ్యను ముద్దు పెట్టుకోవడం, ఇసుకలో దిగుదా, గొడవ పడడం, ఆయన అక్కడి నుంచి ఈడ్చుకొని రావడం, ఇదంతా 1 గంట 2 గంటల సమయంలో ఈ సంభాషణ జరుగుతూ ఉంది. ఆ తర్వాత 2 గంటల నుంచి 2:30 సమయంలో, రాత్రి 2:30 సమయంలో ప్రధాన యాజకుని దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ప్రధాన యాజకుని దగ్గర వచ్చి నిలబడి, ఆ ప్రధాన యాజకుడు అంటున్నాడు, ప్రధాన యాజకుడు మిగతా వాళ్ళంతా, మిగతా బోధకులు ఉన్నారే, మిగతా యాజకులు అందరూ అంటున్నారు, నువ్వు మాట్లాడవా? నువ్వు ఏం మాట్లాడతావు చెప్పు, నీదేంది పంచాయతీ చెప్పు, మాకు నీ బాధ ఏంది చెప్పు, నువ్వేం చేశావు, ఏం మౌనంగా ఉన్నావు, నువ్వు రాజువా, నువ్వు మెస్సయ్యవా, నువ్వు దేవునివా, నువ్వెవరయ్యా, మాట్లాడు, నువ్వు తెలుగు అంటే మీ దగ్గర ఏం మాట్లాడితే వచ్చే బాధ ఏంటో, మాట్లాడుకుంటూ వచ్చేది తెలుసు ఆయనకు. తెలిసి మౌనంగా నిలబడ్డాడు. మౌనంగా నిలబడితే వాళ్ళు అన్నారు ఒక మాట వాళ్ళంటే, ఆ మాటకు ఆయన తిరిగి సమాధానం చెప్తే ఏం చేశారు చూడండి. ఆయన నోరు తెరవండి అని వాళ్ళు భంగపోయి తిట్టి ఎంత చేసినా ఆయన నోరు తెరవలేదు. నోరు తెరవకపోతే ఒక మాట వాళ్ళు అన్నారు అంటే అప్పుడు ఆయన నోరు తెరిచాడు. అప్పుడు నోరు తెరిచిన తర్వాత ఏం చెప్పాడు ఆయన చూడు. ఆ మాట ఒక మాట చదివిస్తా. అక్కడ 64 ప్రధాన యాజకుడు 62 ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమి చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యము ఏమని అడగక యేసు ఊరుకుండా, అంటే ఏం ఊరుకున్నాడు. ఊరుకుంటే తర్వాత అన్నాడు చూడేమంటున్నాడు. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవం గల దేవుని తోడని ఏం చేస్తున్నా అంట, ప్రమాణం చేస్తున్నాడు. నువ్వు చెప్పకపోతే దేవుని మీద ఒట్టు, నువ్వు మాట్లాడకపోతే దేవుని మీద ఆన అని తండ్రి అయిన దేవుని మీద వారు ఒట్టేస్తుంటే అప్పుడు ఆయన మాట్లాడి ఆయన అంటున్నాడు ఒక మాట చూడండి. ఏమన్నాడు ఆయన? అందుకు యేసు నీవన్నట్టే మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘాలుడే వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, హల్లెలూయా హల్లెలూయా. చూడండి,
నోరు తెరుస్తావు తెరవ, నువ్వు నోరు తెరుస్తావు తెరవ అంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఎక్కడి నుంచి? గెస్తమనే తోట నుంచి ప్రధాన యాజకుని దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. సాయంత్రం 7, 8, 9 గంటల సమయంలో విందు భోజనం అయిపోయింది, పళ్ళ కార్యక్రమం అయిపోయింది. తర్వాత 10 గంటల సమయంలో ఆయన గెస్తమనే తోటలోకి వచ్చాడు. 10 గంటల సమయం నుంచి దాదాపు 12, 1 గంట సమయం వరకు ఆయన గెస్తమనే తోటలో ప్రార్థనలో ఉన్నాడు. 1 గంట సమయం తర్వాత ఆయన పట్టుకొని ఆయన 2:30 సమయంలో ప్రధాన యాజకుని దగ్గరికి ఆయన తీసుకొచ్చి నిలబెట్టారు. నిలబెడితే ఏం మాట్లాడినా వీళ్ళు కొడతారని ఆయన తెలిసి ఆయన మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉంటే నువ్వు మాట్లాడవా? నీకు నోరు లేదా? మౌనంగా ఉంటావు, మాట్లాడు, నోరు తెరవవు అని ఎంత టార్చర్ పెట్టినా ఆయన నోరు తెరవలేదు. అప్పుడు వారు అన్నారు, నువ్వు మాట్లాడవా? జీవము కలిగిన దేవుని తోడు, జీవము కలిగిన దేవుని తోడు ఆనబెడుతున్నాము, నువ్వు మాట్లాడవంటే అప్పుడు ఆయన దేవుని తోడు పెట్టిన తర్వాత ఆయన అంటున్నాడు, ఎస్ ఎస్ నేనే మెస్సయ్య, నేనే మీరు ఎదురు చూస్తున్న క్రీస్తును, మీరు ఎదురు చూస్తున్న రక్షకుని నేనే. ఇదిగో ఇది మొదలుకొని తండ్రి కుడి పార్శ్వమున నేను కూర్చోగా మీరు చూస్తారు. ఇదిగో ఇది మొదలుకొని నేను మరల సర్వశక్తిమంతుడై మహామహిమలో దేవదూతలతో నేను రాంగా మీరు చూస్తారు. ఇది మొదలుకొని తండ్రి కుడి పార్శ్వం మీద నేను కూర్చోగా మీరు చూస్తారు. నేనే నేనే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యను నేనే నేనే అని ఆ మాట చెప్తూ ఉండగా ప్రధాన యాజకుడంట తన అంగి తన చొక్క చించి పారేశాడు కోపంతో. నువ్వు మెస్సయ్యవా? నువ్వు దేవుని కుమారుడువా? నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావు అని తన వస్త్రాలు చించుకొని వెళ్ళిపోయి కోపంతో పండ్లు కొరికి పటేల్ మీద కొట్టాడు. చెంప మీద కొట్టడమే యేసయ్య అలా కింద వాలిపోయాడు. వాలిపోతే మరలా సైనికులు పైకి లేపి ఇలా పైకి లేపి నిలబెడుతుండగా మరొక ప్రధాన యాజకుడు వచ్చి పడేమని కొట్టాడు. కొడితే మరలా ఇలా పడిపోయాడు కింద. ఇలా పడిపోతే మరలా లేపితే ఇంకొకడు వచ్చి బెత్తములు తీసుకొని బెత్తముల చేత పట్టుకొని వీపు వెనక మళ్ళా పటేలు మెనుచి కొట్టాడు. హల్లెలూయా. పటేలు మెను కొడితే ఆయన అక్కడ కేకలేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కేకలేస్తున్నాడు. అక్కడ ప్రధాన యాజకులు కొడుతున్నారు. చూడండి, మాట్లాడమనింది వాళ్ళే, దేవుని మీద ఒట్టును మాట్లాడతావా అనింది వాళ్ళే, మాట్లాడిచ్చింది వాళ్ళే, మాట్లాడుతుంటే కొట్టేది వాళ్ళే, తిట్టేది వాళ్ళే, చీ అనేది వాళ్ళే. నువ్వు దేవుని కుమారుడువా అని మొక్క మీద మోస్తున్నారు, సంపకేసుకుంటున్నారు. అక్క సంత తీసుకున్నారు, ఆయన మీద ఉన్న అక్క సంత తీసుకున్నారు. అక్క సంత తీర్చుకొని ఆ తర్వాత మరలా మరొక ఖైదీ మరొక రాజు దగ్గరికి వచ్చారు. మరొక రాజు దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మరొక రాజు దగ్గరికి వచ్చి ఆ రాజు తీర్పు దగ్గరికి వచ్చి నిలబడి ఆ రాజు ఎదుటకి వెళ్ళే ఆ సమయంలో అప్పుడు దాదాపు 3 గంటల సమయం. ఈ 3 గంటల సమయంలో ఈ 3 గంటల వరకు అంటే దాదాపు అందరు వెళ్ళిపోయారు. చూడండి, అందరు వెళ్ళిపోయిన పేతురు మాత్రం యేసుక్రీస్తు ప్రభువును ఫాలో అవుతున్నాడు. దూరం నుంచి ఫాలో అవుతున్నాడు. ఆయన అక్కడెక్కడో ఉన్నాడా, సైనికులు అందరూ అక్కడ ఉంటే ఇక్కడి నుంచి దాపు నుంచి చూసి ఫాలో అవుతున్నాడు. ఈ పేతురు దూరం నుంచి ఫాలో అయ్యేవాడు. దూరం నుంచి ఫాలో అవుతున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువు కట్టకట్టాల్లో ఉన్నాడు. ఆయన అంటే ఆయన జైల్లో ఉన్నాడు. జైలు బయట పేతురు కాసుకొని ఉన్నాడు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు అంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది పేతురుకు, అయిన భయం ఉంది. అందుకు యేసుక్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదు, ఆయన నాకు తెలియదని చెప్తూ ఉండగా కోడి కూసిందంట. అంటే అప్పటికి ఎంత సమయం ఎంత వింటారంటారు? 3. హల్లెలూయా. అక్కడ రాజు దగ్గరికి వెళ్ళి కట్టేశారు. 2 చేతులు ఇలా కట్టేసి, 2 చేతులు ఇలా సమ్మానికి ఇలా కట్టేసి, 2 చేతులు ఇలా కట్టేసి ఆయనను సమ్మాని కట్టేసి వెనకమాల
సన్నగా రమ్మలు తీసుకొని ఈపు మీద వేసి కొడుతూ ఉన్నారు. అవి ఎలా ఉంటాయంటే సన్నగా ఉంటాయి, ముళ్ళు లెక్క సన్నగా ముళ్ళు లెక్క ఉంటాయి. కొడితే దాంతో కొడుతుంటే ఈపుకున్న చర్మం ఊడొస్తుందంట. ఈపుకున్న చర్మం ఊడొస్తుందంట. ఆ చర్మం అంతా ఊడి కింద పడుతుందంట. ఎందుకో తెలుసా? ఈ దేహంతో నువ్వు చేసే పనికి మాలిన పనులను బట్టి, ఈ దేహంతో ఈ కళ్ళతో నువ్వు చేసేదాన్ని బట్టి ఆయన కళ్ళల్లో నుంచి, ఆయన తలలో నుంచి రక్తం కారుతూ ఉంది. ముళ్ళులు, ఇంత పెద్ద ముళ్ళులు కలిగిన కిరీటాన్ని అల్లి తెచ్చి అంట, ఆ కిరీటాన్ని తెచ్చి ఏం చేశారంట, అలా పెట్టి కట్ట తీసి అట్ట ఒత్తారంట. ఒత్తితే ఆ ముళ్ళు తలలోకి ఉచ్చుకొని వెళ్ళి రక్తం అంతా కళ్ళలో నుంచి ఇలా కారిపోతూ ఉందంట. హల్లెలూయా. చిత్రహింసలు పెట్టారు. దాదాపు 5 గంటల వరకు చిత్రహింసలు పెట్టారు. ఒకడొస్తాడు వెనకమ్మ నుంచి టైల్ మీద కొడతాడు. ఒకడొస్తాడు చేయి చాపు అంటాడు. చేయి చాపు అంటే నరచేతులు వేసి కొడతాడు. ఒకడొస్తాడు ముఖం మీద అని కొవ్వు వేస్తాడు. ఒకడొస్తాడు కిరీటం బాగుండేది, వజ్రాలు బాగున్నాయే అని ఒకటి నుంచి ఎగతాళి చేస్తాడు, హేళన చేస్తాడు, ఏడిపిస్తాడు. బాగుందే, కళ్ళలో నుంచి తలలో నుంచి ఈ నూనె, తైలాభిషేకం నూనె తలలో నుంచి కారిపోతుందే. కనికరం లేని మనుషులు, కనికరం లేని ప్రజలు, దయలేని ప్రజలు, కళ్ళల్లో నుంచి తలలో నుంచి రక్తం కారిపోయేలా, కనురెప్పల నుంచి ఇలా కారి కింద రక్తం అంతా కారిపోతుంటే వచ్చాడు నీ తలలో అభిషేకమే, నూనె పోస్తుంటే నూనె అభిషేకం తైలం కారిపోతుందే అని అపహాసం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఎంగిలి మూసి ఆ ఎంగిలి ఇలా కారుతూ ఉంటే నూనె శ్వాసన వస్తుంది, తైలము నూనె కారిపోతుంది. అబ్బా ఎంత సుందరంగా ఉన్నావు నువ్వు, ఎంత అందంగా ఉన్నావు నువ్వు అని ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ ఏడిపిస్తున్నారంట. ఆయన ఏడిపిస్తున్నారంట. హల్లెలూయా. ఒక్క మాట మిమ్మల్ని అంటే, ఒక్క మాట ఏదైనా సేవకుడికి ఒక్క మాట అంటే కింది నుంచి పై వరకు రోషాలు పుచ్చుకొని వస్తాయి. ఎక్కలేని రోషాలు వస్తాయి మీకు, ఎక్కలేని రోషాలు. సేవకుడు ఒక్క మాట అంటే ఎక్కడెక్కడ లేని రోషాలన్నీ వస్తాయి. అలాంటి వారిని ఎంతవరకు నేను మొదట్లో నాకు తెలీదు. సేవకు నాకు ఎక్కడ నన్ను వాడుకునే సేవకులే తప్ప రాత్రి మగులు నన్ను వాడుకున్న సేవకులే తప్ప నాకు ఇలాంటి అనుభవాలు నేర్పించిన సేవకుడు ఒక్కడు లేడు. రాత్రి మగులు నన్ను వాడుకోవడమే పరిచయంలో వాడి నలిపి చేశారు, కానీ నలిపి పెట్టారు, కానీ అనుభవాలు నేర్పించిన వాడు ఒక్కడు లేడు. అనుభవాలు నాకు తెలియదు, ఎలా ఉండాలి. అందరినీ నేను అందరినీ ప్రేమిస్తే ఏదైనా ఒక్క మాట అంటే చాలు. ఒక మాట అంటే ఎంతమంది మూర్తి ముడుచుకుని వెళ్ళిపోయిన వాళ్ళు, ఎంతమంది. చూడండి, యేసయ్య ముఖం మీద కూర్చిన, కొడుతూ ఉన్నా, తిడుతూ ఉన్నా, రక్తం కాలుతూ ఉన్నా, ఒక్క మాట కూడా అనలేదు. ఒక్క మాట కూడా. ఆయన మౌని అయ్యాడు. అంత తగ్గింపు జీవితం నీకుందా? అంత తగ్గింపు జీవితం? అంత తగ్గింపు జీవితం నీ దగ్గర ఉందా? యేసయ్య వలె తగ్గింపు కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? తగ్గింపు జీవితం నీకుందా? అక్కడి నుంచి మరలా ఇంకొక రాజు దగ్గరికి, హేరోదు దగ్గర నుంచి పిలాతు దగ్గరికి, పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గరికి. పిలాతు మిస్ అయితే హేరోదు మిస్ అయితే పిలాతు. ఇద్దరి దగ్గరికి అప్ అండ్ డౌన్ అటు తిప్పుతున్నారు. అప్పుడు దాదాపు అప్పటికి 3-4 గంటల సమయం అయింది. 4 గంటల సమయం నుంచి మరల పిలాతు నుంచి హేరోదు దగ్గరికి నుంచి మరల పిలాతు దగ్గరికి వచ్చారు. మరలా హేరోదు దగ్గరికి అంటే ఆయన తిప్పుతున్నారు, అటు ఇటు కొడుతున్నారు, ఈడుస్తున్నారు, నిలబెడుతున్నారు. ఈయన అంటాడు నాకు సంబంధం లేదు, ఆయన దగ్గరికి వెళ్ళని. ఈయన
పిలాతు అంటాడు. ఈ పిలాతు అంటాడు నాకు సంబంధం లేదు, హేరోదు దగ్గరికి వెళ్ళండి. ఈయన అంటాడు నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నువ్వు పిలాతు దగ్గరకు అంటాడు. హేరోదు అంటాడు పిలాతు దగ్గరికి వెళ్ళండి. పిలాతు అంటాడు హేరోదు అంటాడు పిలాతు. అక్కడికి అక్కడికి తిప్పుతున్నారు, కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, కాత తంతున్నారు, ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు. నడవనికి చేత కాకపోతే ఈడ్చుకొని పోతున్నారు. చిట్ట చివరిసారిగా రాజు సరే తీసుకురండి, నేను ఆయనతో మాట్లాడతా, తీసుకురండి అంటే తీసుకెళ్ళి రాజు ఎదుట నిలబెట్టారు. రాజు ఎదుట నిలబెట్టినప్పుడు రాజు అంటున్నాడు, ఏం తప్పు చేశావు నువ్వు, ఏ పాపం చేశావు నువ్వు, నాకు నీలో ఏ పాపం కనిపించట్లేదే అని మాట్లాడుతున్నప్పుడు ఆయన రాజు ఈ యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఆయనంట బిట్టపోయాడంట, ఆయనంట కలవరపడ్డాడంట, భయపడ్డాడంట. హల్లెలూయా. ఆయన భయపడ్డాడంట, ఆయన చూసి ఈయన భయపడ్డాడంట. ఈయన భార్య చెప్పింది, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ఏ మచ్చలేని వాడు, ఆయన మీద వెళ్ళండి, ఎటువంటి తీర్పు చేయొద్దు, ఆయనకు ఎటువంటి శిక్షను వేయొద్దని హేరోదుకు చెప్తే ఆయన నిలబడితే ఎదురుగా నిలబడితే చూసి ఆశ్చర్యపోతాడంట. ఎందుకు ఆశ్చర్యపోతా తెలుసా? నిలువెత్తున గాయాలే, నిలువెత్తున రక్తమే, ఇక్కడ రక్తమే, తల రక్తమే, కాళ్ళకు రక్తమే, నిలువెత్తున రక్తంతో మునిగిపోయాడు ఆయన. ఈ ఎంటుకలు ఇప్పుడు నా ఎంటుకలు చెమట కారి చెమటతో అతుక్కుపోయాయి ఇక్కడ, కానీ యేసయ్య ఎంటుకలంట రక్తంతో అతుక్కుపోయాయంట. వెంట్రుకలు ఒక్కొక్కటి నేను వివరించుకుని వెళ్తే సమయం సరిపోదు కనుక బైబిల్ నేను చెప్తున్నా, మీరు చదవచ్చు. మత్తయి, మార్కు, లూకా సువార్తను పట్టుకొని వస్తే అపోస్తుల కార్యం చూస్తే యేసయ్యను ఎక్కడెక్కడ ఎలా హింసించారో మొత్తం బైబిల్లో సున్నంగా, ఎక్కడి నుంచి రొట్టె విరిచిన దగ్గర నుంచి సిలువ వేయ దగ్గరికి మొత్తం పదాలన్నీ బయటికి తీసుకొని వస్తే మనకు అంత చరిత్ర మొత్తం ప్రతి నిమిషం మనకు దొరుకుతుంది బైబిల్లో. హల్లెలూయా. అయితే మీరు విన్నారో ఇదివరకు వినలేదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా వినండి. యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద ఊరేగించబడి మంటల ఆదివారం అంటారే, ఆయన మంటని గాడిద మీద ఊరేగించదని మొదలుకొని శిలువ మీద ప్రాణం పెట్టేంత వరకు ఏం జరిగిందో ఏం జరుగుతుందో పిండి మీ ముందర దింపుతా ఈరోజు యేసునామములో. ఆమేన్. భుజించిన వారు, స్వీకరించిన వారు, పొందుకున్న వారు ఈరోజు పరిశుద్ధాత్మతో బగ్గ మండుతారంతే. ఆమేన్. పొందుకోని వారు, దాన్ని స్వీకరించలేని వారు ఇంకా వారిని ఏం చేయలేరు. హల్లెలూయా. ఈడ్చుకొని వస్తున్నారు, ఇక్కడికి ఇస్తారు, అక్కడికి ఇస్తారు. ఫస్ట్ మొదటగా జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఈ తలకు కిరీటం పెట్టారు కదా, ముళ్ళ కిరీటం పెడితే రక్తం, ఈ తలంతా రక్తమే, ఈ తలంతా రక్తంతో నిండిపోయింది. నా యేసయ్య తలం రక్తం ఎంత రక్తమే నా యేసయ్య తలం. ఆ తలంతా రక్తమైపోయి ముళ్ళ కిరీటంలో ఉంటే ఇక పట్టుకోవడానికి ఎక్కడ పట్టుకోవడం చేత కాక చెయ్యి పట్టుకొని ఈడ్చుకొని వస్తున్నారు. అది వరకు జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చారు. ఎప్పుడైతే ముళ్ళ కిరీటం తలలోకి వచ్చిందో ఇక జుట్టు వదిలేశారు, ఇక చెయ్యి పట్టుకొని ఈడ్చుకొని వస్తున్నారు. కాతదంతున్నారు, ఉమ్మి వేస్తున్నారు. నరక యాతన అనుభవించాడు ఆయన, నరక యాతన. హల్లెలూయా. వాక్యం ధ్యానిస్తుండగా ఎక్కడెక్కడ ఏం జరిగిందో, ఆయన ఎక్కడ గాడిద నుంచి ఊరేగించుకుంటూ మేడగది మీద రొట్టె విరిచాడో అక్కడి నుంచి సిలువ వేసేంత వరకు దేవుడు మిట్ట మధ్యాహ్నం నాకు ఇక్కడ ఆయన సినిమా చూపించాడు. ఆయన సినిమా చూశాను నేను, ప్రత్యక్షంగా నా కళ్ళ గట్టినట్టుగా చూపించాడు. ఆయన గుండె బద్దలైపోయింది ధ్యానిస్తూ ఉండగా, ఈ వాక్యం ధ్యానిస్తుండగా ఆయన వేసిన ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క గంట, ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క సెకండ్ మొత్తం అంతటిని పరిశీలించుకుంటూ సిలువ వేసే దగ్గర ప్రాణం విడిచేంత వరకు పిండు పరిశీలించుకుంటూ వచ్చాను నేను. ఆమేన్. హల్లెలూయా.
అది చూస్తూ ఉండగా, అది ధ్యానిస్తూ ఉండగా ఆ శిలువ రక్తం నా మీద ప్రోక్షించబడి పరిశుద్ధాత్మత నింపబడి నా ఆత్మ పరవశించిపోయినట్లుగా అదే ఆత్మ, అదే తీవ్రత, అదే మంట, అదే శక్తి మీ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. వేస్తున్నాము. ఆమేన్, ఆమేన్. చెయ్యి, ఈ చెయ్యి కూడా పనిచేయట్లే. ఈ చెయ్యి పట్టుకొని లాగుతున్నారు, చెయ్యి పనిచేయట్లే. ఈ చెయ్యి పెట్టిలాగా పనిచేయట్లే. ఇంకా ఏం చేస్తున్నారంటే కాళ్ళు పట్టుకొని, కాళ్ళతో రెండు కాళ్ళు పట్టుకొని ఈడ్చుకుంటూ వస్తున్నారు. జుట్టు పట్టుకున్నారు, జుట్టు పట్టుకొని లాగారు. చెయ్యి పట్టుకున్నారు, ఈ చెయ్యి పట్టుకున్నారు. రెండు చేతులు అయిపోయినాయి. ఇప్పుడు రెండు కాళ్ళు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. రాజు చూసి ఆశ్చర్యపోయాడంట. రాజు, అయ్యో ఎందుకు ఇలా కొట్టారు, ఎందుకు ఇలా చేశారు? ఇలా బందిపోటు దొంగనా, నరహంతకుడా, ఏం చేసినాడు ఈయన? ఎందుకు కొట్టారు ఈయనను? ఎందుకు ఇంతలా హింసలు పెట్టారు? అంటే ఆయన దేవుడు అని చెప్పారయ్యా, మెసేజ్ అని చెప్పుకుంటున్నాడయ్యా అంటే కొడతారా, చిత్రహింసలు పెడతారా? ఎందుకు ఇంత నరకయాతన అనుభవిస్తున్నాడు ఆయన? ఎందుకు ఇంతగా టార్చర్ పెట్టారు ఆయన? అప్పుడంట పేతురంట ఆ ప్రజలు, ఆ జనాలు, ఆ ప్రజల్లో దగ్గర వారిలో నుంచి ఇలా పేతురు తొంగి చూస్తూ ఉన్నాడంట. ఏసై వైపు ఇలా తొంగి చూస్తూ ఉంటే ఏసై అంట ఇలా చూసి పేతురు వైపు, పేతురు ఇలా చూస్తూ, ఎంత కొట్టారేసయ్యా, ఎంత చంపారయ్యా, ఎంత పొడిచారయ్యా, నేను ఎందుకయ్యా ముఖం మీద ఉమ్ము పరేశారు, ఇంతగా అంతా కొట్టారు. ఈ పేతురు ఏసై మీద జాలి చూపిస్తున్నాడంట. అప్పుడు ఏసై అన్నట్టు ఒక మాట, ఆ మాట నేను ధ్యానిస్తూ ఉండగా నా గుండె పగిలిపోయింది. నా గుండె పగిలిపోయింది. పేతురు ఆయన గాయాలను, ఆయన తలలో రక్తాన్ని ఆయన చూసి పేతురు యేసుక్రీస్తు ప్రభు మీద జాలి పడుతూ తొంగి చూస్తూ ఉంటే తన పిల్లలు ఎక్కడున్నా తండ్రి కనిపెట్టగలడు, తన కుమారుడు ఎక్కడున్నాడో తండ్రి కనిపెట్టగలడు. యేసయ్య పిల్లలు ఎక్కడెక్కడ ఎంత శ్రమలు పడుతున్నారో నా తండ్రి, మన ప్రభు ఖచ్చితంగా మనం చూస్తాడు, కనిపెడుతూనే ఉంటాడు. పేతురు వైపులా చూసి, పేతురు ఈ దెబ్బలు నాకేం పెద్ద అనిపించలేదు పేతురు, ఈ దెబ్బలు నాకు అంతగా ఏమనిపించలేదు పేతురు, ప్రభా తలలోంచి రక్తం వస్తుంది చూడయ్యా అంటే నాకు అంత అనిపించలేదు పేతురు. ఈ దేహం నిండా కాట్లు అంత కొరడ దెబ్బలు చీలిపోయింది, అంత కాట్లు పడ్డాయి, అంత రక్తం కారిపోయింది. నీ ఈపంతా పొలం దున్నినట్లుగా, నాగల్ని దున్నినట్లుగా నీ ఈపు, నీ దేహం అంతా దున్నబడింది ప్రభువా అని పేతురు దేవుని వైపు, క్రీస్తు వైపు జాలీగా చూస్తూ ఉంటే ఆయన దెబ్బలు తిని ఆయన రక్తం, కళ్ళలోంచి రక్తం గారిపోయి ఆయన కళ్ళు తెరిచి ఒక్కసారిగా పేతురు వైపులా చూసి, పేతురు నువ్వు కొట్టిన దెబ్బ కంటే ఆ నొప్పి కంటే ఈ నొప్పి పెద్ద నొప్పేం కాదు. నువ్వు కొట్టావే దెబ్బ, నువ్వు వదిలిపెట్టావే నన్ను నరి రోడ్డు మీద, నువ్వు కొట్టావే నన్ను దెబ్బ, ఆ దెబ్బ కంటే నాకు ఈ దెబ్బ పెద్ద గాయం అనిపించలేదు పేతురు. నువ్వు నిట్టు నిలువుగా నన్ను గొంతు కోసి వెళ్ళిపోయావు కదా పేతురు. వాళ్ళు కొట్టారు, వీళ్ళు కొట్టారు, వాళ్ళు ఇట్ట వీళ్ళు ఇట్ట అని చెప్తున్నావే పేతురు. నడి రోడ్డు మీద నన్ను వదిలేసిపోయావే పేతురు. నువ్వే బండవు, నా సంఘాన్ని నీ బండ మీద కడతా, నీ మీద కడతా అని గొప్పగా నేను చెప్పానే పేతురు. అటువంటి నీవే నన్ను ఏకాకిని వదిలేసి నడి రోడ్డు మీద అరణ్యంలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా పేతురు?
నువ్వు చేసిన మోసంతో పోల్చుకుంటే నువ్వు చేసిన గాయాన్ని బట్టి ఈ గాయాలు, ఈ దెబ్బలు అంత దెబ్బలు కాదులే పేతురు అని యేసయ్య పేతురు వైపు చూస్తూ మాట్లాడుతుండగా పేతురంట గుండెలు పగిలిపోయి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి పేతురు వెళ్ళిపోయాడంట. ఇంకా అక్కడి నుంచి యేసయ్యను ఫాలో అయినట్టు లేదు. నా యేసయ్యను ఎక్కడ ఫాలో అయినాడు అనడానికి లేదు. గుండెలు పగిలిపోయి పశ్చాత్తాపడి ఏడ్చుకుంటూ అయ్యో 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 నా ప్రభువా, నా ప్రభు, తప్పు చేశానే, తప్పు చేశాను. చాలా మంది మందిరాలకు వస్తూ లేక మందిరాలకు వెళుతూ దేవునికి దూరంగా బ్రతుకుతూ, లేదా అసలు దేవుణ్ణి నమ్మక తాగుడుకు వ్యభిచారానికి బానిసైపోయి, విగ్రహాలను బానిసైపోయి లోకంలో దేవునికి దూరంగా బ్రతికే వారి కంటే యేసయ్య నమ్మిట చూసారా, సంఘంలో యేసయ్య నమ్మి నీ వైపు చూచి కన్నీరు కార్చి నీ తోడు కోరితినయ్యా, నీ శరణు వేడితినయ్యా. నీ వైపు చూచి కన్నీరు కార్చి నీ తోడు కోరితినయ్యా, నీ శరణు వేడితినయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ వైపు చూచి కన్నీరు కార్చి నీ తోడు కోరితినయ్యా, నీ శరణు వేడితినయ్యా. నడియేటిలోన సుడిగాలిలోన చుక్కాని లేని నావాయే బ్రతుకు, నడియేటిలోన సుడిగాలిలోన చుక్కాని లేని నావాయే బ్రతుకు. తీరం చేరే దారే కనరాక, తీరం చేరే దారే కనరాక నీ శరణు వేడితినయ్యా, నా దారి నీవే యేసయ్యా, నీ శరణు వేడితినయ్యా, నా దారి నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ వైపు చూచి కన్నీరు కార్చి నీ తోడు కోరితినయ్యా, నీ శరణు వేడితినయ్యా.
ఆశలేలే నా జీవితాన చిగురాశ నీవే నా యేసు రాజా. అడియాసలేలే నా జీవితాన చిగురాశ నీవే నా యేసు రాజా. ఆశ నిరాశల ఆగని పయనాన, ఆశ నిరాశల ఆగని పయనాన అలసి సొలసితినయ్యా. నా శ్వాస నీవే యేసయ్యా, అలసి సొలసితినయ్యా. నా శ్వాస నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ వైపు చూచి కన్నీరు కార్చి నీ తోడు కోరితినయ్యా. నీ శరణు వేడితినయ్యా. నీ వైపు చూచి కన్నీరు కాచి నీ తోడు కోరితినయ్యా. నీ శరణు వేడితి